ఇంటి సరుకులతో పాటు చెల్లి దగ్గర ఉన్న కొన్ని వస్తువులు కూడా తెచ్చేసేసుకున్నాను. మీకు గివ్ అవే ఇవ్వడానికి ఉంటాయి కదా. ఇంకోటి ఏంటి అంటే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కదా, సో వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆ ఐటమ్స్. అందులోనూ అవి నావే, సో అందుకని తెచ్చేసుకుంటున్నాను. మరి చెల్లి దగ్గరికి వెళ్ళి ఏం వస్తువులు తెచ్చుకున్నాను, నా వస్తువులు అక్కడ ఏమి ఉన్నాయి, మీకు అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, ఆన్లైన్ బిజినెస్లో అసలు ఏంటి ఇదంతా తెలియాలి అంటే ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ప్రతిసారి చెప్తున్నాను, చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టమని. లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేయడం వల్ల మాకేంటి అని మీరు అనుకోవచ్చు, మనకి మంచిగా వ్యూస్ లైక్స్ వస్తే లైక్స్కి తగ్గట్టుగా మీకు అమౌంట్ కూడా గివ్ అవేగా ఇస్తానని చెప్పాను. అర్థం కాలేదా? సో మీకు అర్థం అవ్వాలి అంటే ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, నాకు కావాల్సిన సరుకులు అయితే నేను తెచ్చేసేసుకున్నాను. ఎలా పడితే అలా అయితే తీసుకొని రాను. ఏదైతే మనకి యూజ్ అవుతుందో వాటి వరకే తీసుకొని వస్తాను. ఇవి అన్నీ బిర్యానీకి సంబంధించినవి, చికెన్కి సంబంధించినవి. ఏంటి అన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అని మీరు అనుకోవచ్చు, కానీ అన్ని ప్యాకెట్స్ కాదు, ఈచ్ వన్ ప్యాకెట్ అది. కాకపోతే వాటిలో ఏంటి అంటే చెక్క విడిగా, లవంగం విడిగా, యాలకులు విడిగా, తర్వాత వచ్చేసి అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలా అయితే ఉన్నవన్నమాట. అర్థమైందా? సో ఇవి వచ్చేసి బార్లీ గింజలు. బార్లీ గింజలు కూడా చాలా మంచిది అండి. ఏ సీజన్లో అయినా, చాలామంది సమ్మర్లోనే తాగాలి అనుకుంటారు కానీ సమ్మర్ కాదు, ఏ సీజన్లో తాగినా వాటి వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నవి. సో అందుకని ఇంట్లో ఉన్నవి లేనిది చూసుకొని అయిపోయిన వెంటనే అయితే తెచ్చేసుకుంటాము. వేరుశనగపప్పు అయితే ఇంట్లో ఆల్ టైం ఉండాల్సిందే. నిజంగా అవి వేయించి పెట్టాము అంటే ఖచ్చితంగా మా వారు ఈవినింగ్ స్నాక్స్లోకి ఏదో ఒకటి చేస్తాం కదా ఐటము, దానిలోకి తొందరగా అవి కూడా కొన్ని వేసేసి ఇస్తానన్నమాట. మంచి హెల్దీ అని చెప్పొచ్చు అవి. సో రైస్ ఏంటి కొద్దిగా తెచ్చుకున్నామని మీకు డౌట్ రావచ్చు. ఎవ్రీ టైము నేనైతే 3 kgs తీసుకొని వస్తాను. నిజంగా ఎందుకు అంటే బస్తాలు అయితే నేను తీసుకొని రాను. మేము వాడే సోప్ ఏంటి అంటే పియర్స్, అలా కనిపిస్తుంది కదా, సో అది జీడిపప్పు ప్యాకెట్ ఎప్పుడూ ఉండాల్సిందే మా ఆయనకి. జీడిపప్పు జోలికి నేనైతే వెళ్ళాను. నిజంగా జీడిపప్పు అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకు ఇంకా తినాల్సి వస్తే తప్పదు, కానీ మళ్ళీ బాదం పప్పు అయితే తింటాను నానబెట్టినవి. ఇంకా బుజ్జిగాడికి స్నాక్స్లో ఉంటాయని తీసుకొని వస్తాము. మినపప్పు, ఇంకా మనం ఇడ్లీకో అట్టుకో ఏదో ఒకటి వేసుకుంటాం కాబట్టి మినపప్పు కంపల్సరీ. సో మేము వాడే సోప్ వచ్చేసి పియర్స్. అర్థమైపోయిందా? సో అదనమాట పరిస్థితి. ఇది చెప్తున్నాను కదా, నానబెట్టిన బాదం పప్పు అయితే తింటాను, కానీ నానబెట్టిన మళ్ళీ వేరుశనగపప్పు తింటాను. జీడిపప్పు తక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ పిల్లలకి ఈయనకి చాలా హెల్దీ కాబట్టి వీళ్ళకి మాత్రము ఏదో ఒక స్నాక్స్లో వేస్తూనే ఉంటాను. సో ఇంకా చెల్లి దగ్గరికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే నావే ఉన్నవి. లాస్ట్ టైం నేనైతే షాప్ పెట్టాను కదా, అందరికీ ఐడియా ఉందా? కరోనా టైంలో 2 షాపులు తీసేయాల్సిన సిచ్యువేషన్. ఇంకా ఆ టైంలో నాకు హెల్త్ అంటే బాగానే ఉంది, బట్ ఏంటి అంటే మెంటల్గా చాలా అప్సెట్ అయిపోయాను. బిజినెస్ లాస్ అవ్వటము, ఒకప్పుడు ఏంటంటే రోజుకి 10,000 కూడా వచ్చిన బిజినెస్ ఒక 1000 రూపాయలు కాదు కదా, ఒక్కోసారి అసలుకి బోనికి కూడా అవ్వలేని సిచ్యువేషన్స్కి అయితే వచ్చేసింది అండి. సో అదైతే నేను జీర్ణించుకోలేకపోయాను. నిజంగా చాలా బాధ అనిపించింది. రేట్లు కట్టడము, తర్వాత చిట్స్ వేస్తాను కదా నేను, చిట్స్కి చాలా ఇబ్బంది అయిపోయి ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అదే టైంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వటము, అక్కడ నేను యాక్టివ్గా మెంబర్గా తిరగటము. ఇంకోటి ఏంటి అంటే నాకు టైం సెట్ అవ్వకపోవడంతో షాప్ అయితే తీసేసాను. సో ఇంకా ఆ టైంలో చెల్లి దగ్గర ఉంచానన్నమాట కొన్ని. అంటే అప్పుడు షాపు తీసే టైంలో ఏంటి అంటే మేము థర్డ్ స్టేర్లో ఉంటున్నాము, అంటే ఒక 8-9 ఇయర్స్ ఆ ఇంట్లోనే ఉన్నాము అని చెప్పాం కదా. సో ఆ టైంలో కొన్ని తీసుకెళ్ళటం ఎందుకని అప్పటికి చెల్లి షాప్ పెట్టింది కాబట్టి చెల్లి దగ్గర అయితే ఉంచేసేసాము. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఒక 100 రూపీస్కి కొన్నా కానీ ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంటుంది అని చెప్పాను. మీకు ఐడియా ఉందా? మీకు ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు, నేను అయితే చెప్తూనే ఉన్నాను వీడియోస్లో.
మీరు 100 రూపీస్ పెట్టి ఏది కొన్నా దానికి తగ్గట్టుగా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేస్తూ వచ్చాను. సో ఫ్రీ గిఫ్ట్ అంటే 100 రూపీస్ మీరు కొన్నా కనీసం ఒక 10 రూపీస్ 20 రూపీస్ వర్త్ది నేను మీకు ఇవ్వాలి కదా. ఒక గిఫ్ట్ అన్నప్పుడు మీకు నచ్చాలా, ఇవ్వడానికి నాకు బాగుండాలా. సో అందుకని మరీ ఇక్కడ పసుపు తాళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, అవి కాదులేండి, మీరేం టెన్షన్ పడద్దు. అవి నావి ఉన్నాయని నేను చూసుకుంటున్నాను అంతే, ఓకేనా. వీటిల్లో ఒక సన్న తాడు కావాలి నాకు. సో ఆ సన్న తాడు కోసం నేను సెట్ చేసుకుంటున్నాను అంతే. అంతకు మించి ఇవి పంపిస్తారా మాకు అని అనుకోవద్దు, ఇవైతే కావద్దు, ఓకేనా. అర్థం చేసుకోండి, అసలు నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే నిన్న ఒక వీడియో నేనైతే పోస్ట్ చేశాను, దాంట్లో గివ్ అవే గిఫ్ట్ అయితే నేను మెన్షన్ చేశాను, ఫలానా గివ్ అవే గిఫ్ట్ ఇది అండి ఈ వీడియోకి అని చెప్పినప్పుడు ఫుల్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. వీడియో చూడకుండా కొంతమంది నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయడము, ఇంకోటి యూట్యూబ్ కామెంట్స్లోనే గిఫ్ట్ ఏంటి సిస్ అని అడుగుతుంటే నాకు బాధ ఇస్తుంది. ముందు ఫుల్ వీడియో చూస్తే కదా మీకు అర్థమవుతుంది ఏమి ఇస్తున్నానో ఏమి ఇవ్వటం లేదని తెలిసేది, అసలు క్లారిటీ తెలుస్తుంది కదా. అసలుకి ఏం మాట్లాడుతున్నామో, ఏం మ్యాటర్ ఉందో, ఏం చెప్తున్నారో, అసలు ఏం చూపిస్తున్నారో మీకు అర్థమైందా. సో మీకు తెలియాలి అంటే ఫుల్ వీడియో చూస్తేనే లోపల ఉన్న కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది. నేను పాటికి నేను చెప్పుకుంటున్నాను అంటే అది మీ దాకా రీచ్ అవ్వాలి అంటే, మీ మైండ్లోకి రావాలి అంటే ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఇంకా నేను ఎన్ని వీడియోస్ చేసుకుని వెళ్ళినా గివ్ అవే ఎలా అని అడుగుతున్నారు. నిజంగా నాకైతే అది నవ్వాలో ఏడవాలో సంతోషపడాలో దుఃఖపడాలో ఏం అర్థం కాని సిచ్యువేషన్స్లో నేను ఉంటున్నాను. అరే బాబు, రోజుకు ఒక 2 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎవ్రీడే నేను చెప్తూనే ఉన్నాను, బట్ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని నా అంతటా నాకు బాధ ఇస్తుంది. సో ఇవి చూసారా, ఈ టైప్ ఆఫ్ ఇస్తాను. ఇది వచ్చేసి మ్యాక్సిమం ఇచ్చేస్తాను. దీని కాస్ట్ కూడా ఆల్రెడీ మీరు బయట పర్చేస్ చేస్తుంటారు కాబట్టి ఈజీగా 50 పైనే ఉంటుంది, 60, 70, 100 చాలా బాగుంటుంది. ఇయర్ హ్యాంగ్స్ అసలుకి చెప్పడానికి అయితే లేదు, కలర్ఫుల్గా అయితే సూపర్గా ఉన్నవి. సో ఈ టైప్ ఆఫ్ ఇస్తానన్నమాట. అంటే మీరు 200 తీసుకున్నారనుకోండి, 300 తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అంటున్నాను, ఫ్రీ గిఫ్ట్ అంటున్నాను కదా, ఫ్రీ గిఫ్ట్లో అది ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పటికి మంచిదే ఇస్తాను. మీరు శారీ వేర్ చేస్తున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా ఒక చైను, ఒక బ్లాక్ బీడ్స్ అలాగా, ఒక డ్రెస్ తీసుకున్నారనుకోండి దానికి తగ్గట్టుగా ఇలాగా ఇయర్ రింగ్స్, ఇలాగా మీకు సూటబుల్ అయ్యేది నేను సెలెక్ట్ చేసి మరి మీకైతే నేను ఇస్తాను. ఇలా ఉంటుంది. ఎవరు అయితే ఇలా ఇవ్వరు, మీకోసం ఇంతగా ఎవరైతే ఆలోచించరు. నేను ఆలోచిస్తున్నాను మీకోసం, నా సబ్స్క్రైబర్స్ కోసము నేను ఆలోచిస్తున్నాను. మరి ఎవరైనా ఇలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా షూర్, నేనైతే నాకు నేనుగా చెప్పుకుంటున్నాను గర్వంగా. ముందు మెయిన్ ఏంటంటే మనం ఏం చేసినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ఆత్మసంతృప్తి లేకుండా మనం ఏమైనా చేయాలి అంటే చేయలేము. నా యూట్యూబర్స్లో నా యూట్యూబ్ ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి నేను చెయ్యాలా, నాకు ఆ తపన అనేది ఉంది. నాకు ఆ ఇంటెన్షన్ తోటి నేను గివ్ అవే అంటుంది. ఎందుకు అంటే నేను ఎదిగాను అంటే నాతో పాటు మీరు కూడా బాగుండాలా. మీరు అనుకోవచ్చు గివ్ అవే అంటే ఒకరికి కదా ఇచ్చేది అని అనుకోవచ్చు. నేను ఒకరికి ఇద్దరికి అన్నో, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుంటాను. అదేంటి అని అనుకోవచ్చు, అది అంతే. మీరు వీడియోస్ ఫాలో అయితే నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుంది. మీరు వీడియోస్ ఫాలో అవ్వకుండా నేను ఏం చెప్తున్నానో ఆ కంటెంట్ మీకు తెలియకుండా అది నిజమా ఇది అబద్ధమా అని అనుకోవద్దు. నేను ఏం చెప్తున్నానో అది ఫాలో అవ్వండి, అప్పుడు చూడండి. అదనమాట. గోల్డ్ కూడా ఇస్తానంటున్నాను. సో ఇంతగా అయితే ఎవ్వరు చెప్పరు, చెప్తున్నాను కదా, మీకోసం ఇంతగా ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. అది మాత్రం మీరు గుర్తుపెట్టేసేసుకోండి.
సో ఇది అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్, శారీస్ అన్నీ ఉన్నవి. ఇంకోటి నాన్ వెజ్ పికిల్స్ కూడా నేను చేస్తున్నాను, సైడ్ బిజినెస్ ఇంట్లో అని చెప్పాను కదా. సో మీకు కనుక కావాలి అంటే నాన్ వెజ్ పికిల్స్ కూడా నేను గిఫ్ట్గా ఇస్తాను, గివ్ అవే గిఫ్ట్గా. అదంతా నా చేతుల పనే కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ కోసము మీకు నచ్చింది, మీరు మెచ్చింది మీకు ఇవ్వాలని నా ఇంటెన్షన్. అర్థమైందా? సో అది అన్నమాట. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సక్సెస్ రావడం కోసమే మనం ట్రై చేస్తున్నాం కాబట్టి సక్సెస్ వస్తున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇవి ఇచ్చేసేస్తాను. కానీ వీటిలో ఫ్రీ గిఫ్ట్ అని అంటున్నాను చూసారా, అది ఎవరికి ఏంటి అంటే నా దగ్గర మీరు పర్చేస్ చేసినప్పుడు కూడా ఎందుకన్నాను అంటే రీసెల్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మంచిగా ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. ఇవి కూడా న్యూగా అయితే వచ్చాయి. బ్లాక్ బీడ్స్ సూపర్ 32 ఇంచెస్ అయితే ఉంటుంది. డాలర్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అల్టిమేట్. నేను వేర్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతున్నారు. నిజంగా నేను చెప్తున్నాను కదా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వద్దు, చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి ఆ కంటెంట్ ఏం చెప్తున్నాము ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేసి మీరు ఆలోచించుకోవాలి. ఓకేనా? ఈ డాలర్ చూసారా ఎంత బాగుందో, అల్టిమేట్ అని చెప్పాను కదా. సో సూపర్గా ఉందబ్బా. ఇక్కడ ఉన్న కోమ్స్ కూడా మనవే చాలా అయితే స్టాక్ అయితే ఉంది. మా వారైతే ఇంకెంతసేపు చూడటం అంటున్నారు, లేదండి వచ్చేస్తున్నాను అని అయితే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజుకి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్క లైక్ వచ్చినా కానీ ఆ ఒక్కరికి కూడా నేను మీకు రుణపడి ఉంటాను. ఓకేనా? ఎందుకు అంటే ఆ ఒక్క లైక్ వల్లే మనకి 100 లైక్ రావచ్చు, 1000 లైక్ రావచ్చు, 1 lakh లైక్ రావచ్చు.